జగన్ అన్న సినిమాలు కూడా చూస్తాడా అంటే ఈ మధ్య చంద్రముఖి డైలాగ్ ఎక్కడో చెప్పినట్టు గుర్తుంది. అంటే చాలా సభల్లో చంద్రముఖి సినిమాలో లాగా లక 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 అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడాడు. తాజాగా మళ్ళీ అలాగే అరుంధతి సినిమాలో పశుపతి గురించి చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని పశుపతి విలన్ లాగా పోలుస్తూ మరొక డైలాగ్ చెప్పడంతో నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు సినిమాలు చూస్తాడేమో అప్పుడప్పుడు. మేబీ ఆయన చెప్పే సినిమాలు కూడా ఎప్పుడో 2010కి ముందు కాబట్టి అప్పుడు ఫ్రీగా ఉండుంటాడు కాబట్టి ఫ్యామిలీతో బెంగళూరు లాంటి బిజినెస్ చేసుకుంటూ ప్రశాంతంగా బతికే లైఫ్ కాబట్టి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా దూరంగా ఉన్న వ్యక్తి కాబట్టి మేబీ అప్పుడు ఆ సినిమా డైలాగులు చెబుతూ ఉన్నాడేమో అనిపించింది. సరే ఏదైతే నాకైతే అంత టైం ఉండదు కదా ఆయనకి, రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంటాడు ఆయన. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి అటు ఇటు అటు ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. నాకు తెలిసి ఆయన అఫీషియల్గా సినిమాకి వెళ్ళింది 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏఎంబి మహేష్ బాబు థియేటర్లో ఏదో సినిమాకి వెళ్ళినట్టుంది. అవెంజర్స్ ఎండ్ గేమ్తో సంథింగ్ ఆ సినిమాకి అయితే వెళ్ళినట్టు గుర్తుంది. ఆ బ్లూ షర్ట్లో అప్పుడు గుర్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి అధికారంలో రావడానికి పూర్తిగా కసరత్తు అయితే చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఆయన బస్సు యాత్ర చేస్తున్నాడు కదా, ఆ బస్సు యాత్ర ఈరోజు చిత్తూరు జిల్లాలో చేరింది. మదనపల్లి దగ్గర ఆ సభ పెట్టడంతో భారీగా అసలు జనాలు కూడా విచ్చలవిడిగా వచ్చేసారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే మదనపల్లి అయితే అంతమంది జనాలు కానీ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుండె గుబేలు అంటదేమో. ఇంద్రా నాయన నా సొంత జిల్లాలో కూడా ఎంతమంది వచ్చారు జనాలు 5 అని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు గుండె పగిలిపోద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఈ హామీలు అమలైనయా, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఆడపిల్ల భృతి 25,000 డబ్బులు, నిరుద్యోగ భృతి, తర్వాత ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారా అని చెప్పి గుర్తు చేస్తూ ఇట్లా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం తాతగలాడుతూ ఉన్నాడు. సమాధిలో నుంచి లేచి వచ్చిన పశుపతిలాగా అరుంధతి సినిమాలో ఇప్పుడు అధికారం కోసం ఆ పశుపతి అనేవాడు వస్తూ ఉన్నాడు. మీరందరూ అతన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, అధికారానికి దూరంగా పెట్టాలని చెప్పి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత జగన్ అనే పేరు గుర్తొస్తే అభివృద్ధి సంక్షేమం అనేది గుర్తొస్తుంది. జగన్ అనే పేరు అనేది పూర్తిగా నా ద్వారా మీరు లబ్ధి చెందితేనే నాకు ఓటేయండి అని నేను అడుగుతా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత 2.70 అంటే 2,70,000 కోట్ల పైగా డైరెక్ట్గా డీబీటీ ద్వారా డబ్బులు వేయడం జరిగింది. ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు అన్అఫిషియల్ డీబీటీ ద్వారా అంటే ఇళ్ల స్థలాలు ఇటువంటి కార్యక్రమాలు నా ద్వారా లబ్ధి చేరింది 5 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సంక్షేమం అనేది ఈ ప్రభుత్వం మేజర్గా తీసుకున్న స్టెప్. అందులో కూడా సంక్షేమం చాటును కూడా అభివృద్ధి కనిపించే విధంగా వెళ్ళింది. ఇప్పుడు నాడు నేడు కింద విద్యా సంస్థలు పిల్లలకి ఈరోజు మనం ఏదైతే మంచి క్వాలిటీ అయిన ఎడ్యుకేషన్ ఇస్తే రేపొద్దున వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే తిరిగి మన రాష్ట్రానికి ఆదాయ రూపంగా సమకూరుద్ది. వాళ్ళ టెక్నాలజీని అందుకోవడం, వాళ్ళు పూర్తి స్థాయి ఆలోచన విధానం పెరగడం. ఎవడో ఒకటి చదువుకొని ఆ ఒక్కడు ఎక్కడో విదేశాలకు పోయి అక్కడేడో బతికే కాడికి మనకెందుకండి, మనం అందరూ చదువుకొని ఉండాలి, అందరం ఇక్కడే బతకాలి, అందరం ఇక్కడే మన దేశం కోసం పాటుపడాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మేజర్ స్టెప్ అది. ఇక వైద్య వ్యవస్థ గతంలో కంటే ఇప్పుడు ఎట్లా ఉంది అది ఆలోచన. ఆరోగ్యశ్రీ కింద ఎన్ని జబ్బులు 3,200 పైగా జబ్బులు ఆరోగ్యశ్రీ కింద చేరినాయి. చంద్రబాబు నాయుడు కూడా 1000 జబ్బులు. ఇంకోటి ఇవన్నీ మీకు తాత్కాలికంగా ఈ రోజు మీకు అవసరం కాకపోవచ్చు, కానీ భవిష్యత్తు అవసరాలు ఆలోచించండి. ఏమీ లేని పేదవాడికి తెలుసండి విద్య గురించి, వైద్యం గురించి అంత అవసరం అయిద్దో అదొక్కటి చాలు. ఏమీ లేని పేదవాడు మా ఇంట్లో కూడా మేము ఆరోగ్యశ్రీ ద్వారా చేయించుకున్నాం. మా నాన్నకు కూడా 1,00,000 రూపాయలు మిగిలినాయి మాకు ఇది ఆరోగ్యశ్రీ ద్వారా. ఇట్లా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి చేకూరిన వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ఈసారి గెలిస్తేనే మళ్ళీ మనకి ఇవన్నీ అమలవుతాయి. ఎందుకంటే చేయనోడిని నమ్మించి మోసం చేసేవాడి కంటే ఇన్ని చెప్పి ఇంతే చేసినోడు మనకు ముఖ్యం. ఇన్ని చెప్పి ఇంత చేసినోడు మనకు ముఖ్యం, కానీ అది ఇంత చెప్పి ఇంత చేసేవాడు మనకు అవసరం. అది చంద్రబాబు నాయుడు గారిని దూరం పెట్టడం కరెక్ట్ నన్ను అడిగితే.